ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కృపచేత మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క దినమును ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయ కాలమున నాతో మాతో మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 63వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. మనము చదివిన వాక్య భాగంలో దావీదు మహారాజు దేవుణ్ణి ఎలాగో ఆయన వెతుకుచున్నాడు అన్న కార్యంను చాలా తేటగా చెప్పటం చూడగలము. ఆయన దేవుణ్ణి పూర్ణ హృదయముతో వెతికే ఒక కార్యమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయనను కనుగొనేంత వరకు ఆయన విడువక వెతకటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దావీదు మహారాజు చాలా తేటగా చెప్పడం చూడగా 3వ వచనంలో నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అని. దేవుని కృప నీ జీవితములో చాలా ప్రాముఖ్యమైనది. ఆయన కృప నీకు అనుగ్రహించబడిన ఎడల నీవు దేవుని యొక్క కృపచేత నడిపించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకంటే ఈ లోకములో అనేకమైన శోధనల మధ్య మనం వెళ్తున్నాం. ఆర్థికమైన పరిస్థితులలో, ఉద్యోగపరంగా ఉన్న సమస్యలలో, కుటుంబంలో ఉన్న శోధనలో, వీటన్నిటి మధ్యలో మనము వెళ్తున్నాము. వాటిని జయించేదానికి నీకు నాకు ఎవరు అనుగ్రహిస్తున్నారు అని చూసినట్లయితే అది కేవలము దేవుని యొద్ద నుండి మనము పొందుకున్నదై ఉంటుంది. ఈ లోకములో మనుషులు మనల్ని ఎంతగానో భేదించవచ్చు, బాధించవచ్చు. అయితే ఎవరికైతే దేవుని కృప అనుగ్రహించబడి ఉన్నదో, ఎవరైతే దేవుని కృప చేత నడిపించబడుచున్నారో వారు స్థిరమైన వారిగా ఉంటారు. ఆయన కృప నీకు తోడుగా ఉన్నట్లయితే నీవు జీవిస్తున్న జీవితము నీకు ధన్యకరముగా ఉంటుంది. అనేక సార్లు నీవు కృంగిన సమయములో, సోలిపోయిన సమయములో నిన్ను లేవనెత్తేదానికి, నిన్ను బలపరిచేదానికి నీతో పాటు ఆయన ఉండి నిన్ను నడిపిస్తున్నాడని దేవుని యొక్క వాక్యము నీకు జ్ఞాపకం చేస్తుంది. అనేక సార్లు నీవు నేను ఇంకా నాకు తిరిగి లేచి వెళ్ళటానికి శక్తి చాలదు అని అనుకున్న పరిస్థితులలో, నాకు సహాయము లేదు అనుకున్న పరిస్థితుల్లో, నేను జీవించలేను అనుకున్న పరిస్థితుల్లో నీవు జీవించాలి, నీకు నేను తోడుగా ఉన్నాను, నిన్ను నేను సాక్షిగా వాడుకుంటా, నిన్ను బలపరుస్తాను. అనేక సార్లు ప్రభు తన హస్తమును తను నీ కోసము నా కోసము చాచి మనల్ని లేవనెత్తిన కార్యంలో మనము జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఆయన మనల్ని లేవనెత్తేదాని కోసమే సిలువ మీద తన ప్రాణమును అర్పించినాడు. నీవు మరణముకు వెళ్ళకూడదు, నాశనము నుంచి తప్పించబడాలి. నీ జీవితంలో ఆయన కృపను పొందిన వ్యక్తిగా నీవు అనేకులకు ఆయనకు సాక్షిగా ఉండాలని ప్రభు నీ పట్ల తన ఉద్దేశములను కలిగి ఉన్నాడు. మనము లోకంలో ఉన్న వాటిని చూసుకుంటూ, లోక కార్యములను చూసుకుంటూ ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ఈవులను మార్చిన వారిగా లోకములో కలిసి లోకస్తులుగానే మారిపోతున్నాం. అయితే ప్రభు మనల్ని ప్రేమించిన విధము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినాడు. నిన్ను నన్ను ఆ ఊబిలో నుండి లేవనెత్తి ఆయన కడిగి శుద్ధి చేసి మనలను స్థిరపరిచినాడు. బండ మీద నిలబెట్టినాడు. బండ మీద వేయబడిన పునాదిలాగా మనల్ని స్థిరపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో స్థిరపరుస్తాడు. అందుకే
నీవు ఆయనను పూర్ణ హృదయముతో వెతికి కనుగొనాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన కృప మనకు చాలు. ఆయన కృప ఉన్న ఎడల గొప్ప కార్యములను ప్రభు మనకు సంపూర్ణము చేస్తాడు. మన జీవితంలో మనం అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను చేసేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే నీవు ఆయన యొద్దకు రావాలి. నీ జీవితము ఆయనకు సమర్పించుకోవాలి. నీలో ఉన్న బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపము నుండి విడుదల పొందాలి. శాపము నుంచి తప్పించబడేదానికి దేవుని సన్నిధిలో నీవు సమర్పించుకున్న దినమున ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములను చేసి నేను ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యం, నా కృప జీవము కంటే ఉత్తమమైనది, అది నీ జీవితంలో చాలు. నీవు ఏటిని చూసి భయపడవద్దు, కలవరము చెందవద్దు అని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. 23వ కీర్తనలో చెప్పిన రీతిగా గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినను నీవు భయపడవు. ఎటువంటి తెగులు నీ చుట్టూ ఉన్నను నీవు భయపడవు. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నీకు తన హస్తమును చాచి నిన్ను లేవనెత్తేదానికి ఆయన వేచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. నువ్వు పూర్ణ హృదయముతో ఆయనను వెతికి కనుగొని ఆయనలో ఉన్న కృప చేత నీవు జీవింపబడాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన జీవము, ఆయన యొక్క కృప నీకు తోడుగా ఉండాలని ప్రభు ఆశిస్తూ, తన కృప జీవము కంటే అనగా ఈ లోకానుసారముగా నీవు జీవించే జీవితము కన్నా ఆయన కృప చేత నిన్ను నడిపించటము ఎంతో ఉత్తమమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృప మాకు ఎంతో గొప్పది. నీ కృప జీవము కన్నా ఉత్తమమైనది గ్రహించుకొని నీ వైపు చూసి నీతో నడిచి నీ కృపను సంపాదించుకునే దానికి మాకు సహాయము చేయమని, ఈ లోకములోనైనా మేము జీవించినంత కాలము నీ కృప కొరకు ఎదురు చూసేవారిగా, నీ యొక్క ప్రేమ కొరకు ఎదురు చూసేవారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.